క్యూనే న్యూస్కు స్వాగతం. నందిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 10వ తరగతి వరకు చదివిన 50 బ్యాచులకు సంబంధించిన పూర్వ విద్యార్థులతో స్వర్ణోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ సంబరాల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో 50 బ్యాచులకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రస్తుత స్థానిక ప్రధానోపాధ్యాయురాలు మంజుల, నందిపేట్ మండల విద్యాశాఖ అధికారి అవధూత గంగాధర్ పాఠశాల ఆవరణలో వాగ్దేవి పూజా కార్యక్రమం నిర్వహించి ఈ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా 50 బ్యాచులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించారు. వేదికపై చిందు కళాకారుల నృత్యాలు అలరించాయి. తర్వాత జ్యోతి ప్రజ్వలన గావించి 1973 నుండి 2024 వరకు వివిధ బ్యాచులలో బోధించిన ఉపాధ్యాయులను సన్మానించి గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువు గొప్పతనం, గురు శిష్యుల అన్యోన్య బంధం, స్వర్ణోత్సవ సంబరం అనే అక్షరమాలను రూపొందించిన జిందం నరహరి రిటైర్డ్ టీచర్ కరపత్రాలను గురువులకు, పూర్వ విద్యార్థులకు అందజేశారు. అప్పటి గురువుల గొప్పతనాన్ని, పాఠశాల ఔన్నత్యాన్ని చాటుతూ 3 భాషలలో పూర్వ విద్యార్థులు చేపూర్ కండక్టర్ నారాయణ, జ్యోతి నారాయణ, జేఎం చిన్నదేవగౌడ్లు అద్భుతంగా ఉపన్యసించారు. ప్రత్యేక అతిథిగా ఇచ్చిన ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ వివిధ స్థాయిలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఒకే చోటికి రావడం, అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, గురువుల సేవలను గుర్తు చేసుకోవడం అభినందనీయమన్నారు. బ్యాచులలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవాలని సమాజ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ నీతి, ధర్మం, న్యాయం వైపు నడిచి నవ సమాజాన్ని నిర్మించాలన్నారు. తర్వాత పూర్వ విద్యార్థి ఇంటర్నేషనల్ మెజిషియన్ వాల్గోట్ రాజు కళ్ళకు గంతలు కట్టుకునే వేదిక ముందు బైక్ నడపడం, మ్యాజిక్ విన్యాసాలతో కార్యక్రమాన్ని అలరించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఆహ్వాన కమిటీ సభ్యులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా పూర్వ విద్యార్థి నాగలింగవర్ధన్ పాటలు, మాటలతో ఆకట్టుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో గతంలో పాఠశాలలో పనిచేసిన హెడ్ మాస్టర్ ఏ హసన్ రసూల్, అబ్దుల్ నబీ, కృష్ణారెడ్డి, చెంచురామయ్య, జనార్దన్, జగదీశ్వర్ రెడ్డి, అబ్దుల్ కలాం, విష్ణువర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మధుసూదన్ల సేవలను అభినందించారు. విద్యార్థులకు, గురువులకు భోజన వసతి ఏర్పాటు చేసిన 1985-86 బ్యాచ్ విద్యార్థులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. I am out of words today as it was overwhelming to see our great. हमें वो होटल ले जाना पड़ा और वो आनंद समझता हूँ. आज तक वो मुझे बहुत हर दिन मैं याद करता हूँ. और कुछ हमारे अभी जो नंदीपेड़ा हाई स्कूल के जो प्रस्तुत है जो टीचर्स हैं उनसे मैं आशा करता हूँ अभी आने वाला एसएससी रिजल्ट 100% कोशिश करके उनको सेपरेट क्लासेस देकर और परसेंटेज में अच्छा मार्क्स लाकर नंदीपेट का पाठशाला का नाम शान रखने का कोशिश करें. भी अच्छा बढ़िया मार्क्स से अध्यापकों के सामने बहुत अच्छे तरीके से पढ़े हुए थे और हमारे साथियों और पूर्व विद्यार्थियों कुछ लोग गुजर गए, उनके लिए मैं श्रद्धांजलि प्रकटित करता हूँ. और जो है हम लोग यहाँ पे निजामाबाद जोनल टूर्नामेंट को गए थे, वॉलीबॉल में शील्ड लाए हैं और ये मंच पे मेरे साथ टीम में अभी जो यहाँ बाजू बाजू में अनंतराव है. Will try my best to put my thoughts into words. When I dwell into my memories, I could remember great teachers, great practices and processes at our school. Would like to share some of them. I will try to keep this engaging while I am sharing my memories. Hope you all get some inspiration because these teachers and processes shaped my life and many at our school. సెలబ్రేషన్స్ మనం లాస్ట్ ఇయరే చేసుకోవాలి. ఎవరు ముందుకు రాలేదు, చేయలేదు. ఈ ఆలోచన మాకు వచ్చింది. మా మిత్రుడు సిలిండర్ లింగం, చేపూర్ నారాయణ, నేను మాకు ఈ కార్యక్రమం చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళినాం. అందరి సహకారాన్ని తీసుకున్నాం. అన్ని బ్యాచ్ల వారిగా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా ఓపికతోని సిస్టర్లను కానీ ఓపిక మాట్లాడి గ్రూప్లో చేర్చుకొని ఏర్పాటు చేసుకున్న మన నందిపేట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మా నందిపేట్ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ గుర్తించిన వాళ్ళందరికీ అర్థమవుతుంది
విద్యాలయాలు అంటే దేవాలయాలతో సమానం. అలాంటి దేవాలయాల్లో ఇక్కడ విద్యను అభ్యసించిన ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి ఇక్కడ నుంచి విద్యాభ్యసించిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ దేవాలయాలను అలాంటి విద్యను అభ్యసించిన గురువులను గుర్తుంచుకొని మళ్ళీ సుమారు ఒక 50 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా చాలా ఉన్నతమైన వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, బిజీ ఉన్నప్పటికీ కూడా, దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి ఎన్ని పనులున్నా కూడా అవన్నీ వదిలేసుకొని ఈ విద్యాలయాలను, ఈ గురువులను గుర్తించుకొని మీరు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, అలాగే మీ గురువులను ఈరోజు సెలబ్రేషన్స్ ఇలాంటి మంచి కార్యక్రమాలను మనం గుర్తించి మన తరువాత తరాలకు అందించినప్పుడు మాత్రమే మన యువత అనేది కొత్త కొత్త అలవాట్లు మీన్స్ వేరే పాశ్చాత్య సంస్కరణలు మీన్స్ అంటే మన పబ్స్, కల్చర్, డ్రగ్స్ అలాంటి చెడు వ్యసనాలకి అలవాటు కాకుండా వాళ్ళు కూడా మీలానే మంచిగా వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలను అందించడం జరుగుతుంది. ఈ ఒక్కసారి మా నందిపేట పోలీస్ తరఫున కంగ్రాచులేషన్స్ అని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి వాతావరణం ఎందు గురించి అంటే ఇది ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నాం, అంటే ప్రజెంట్ స్టేజ్లో ఉన్నాం. మనం మన పాస్ట్ టైమ్స్ని గుర్తు చేసుకుంటూ మరియు ఇలాంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, అలాంటి కల్చర్స్ని భవిష్యత్తు తరాలకి అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఈరోజు ఇలాంటి కల్చర్ గడిచిన 50 సంవత్సరాలలో ఇక్కడ విద్యను అభ్యసించిన ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి మరియు ఇలాంటి అందించాలనేసి ఇప్పుడు ఈ 2025లో ఏదైతే మీరు ఈ గోల్డెన్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారో, మళ్ళీ ఒక 25 ఇయర్స్ తర్వాత ప్లాటినం జూబ్లీ, ఇంకొక 50 ఇయర్స్ తర్వాత డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇప్పుడు ఎవరైతే విద్యను అభ్యసించే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీలానే మీ గురువులను, ఈ విద్యాలయాలను, ఈ దేవాలయాల ఇలాంటి విద్యాలయాలను గుర్తించి ఆ విద్యను అందించిన గురువులను కూడా గుర్తించుకొని వాళ్ళు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.